నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అదేంటి అంటే మెదక్ జిల్లా సీట్ కోసం కవిత ఖచ్చితంగా పట్టుబడుతోంది. సో దానివల్ల వాళ్ళ కుటుంబంలోనే చాలా రచ్చరచ్చ గొడవలు జరుగుతున్నాయన్నట్టుగా ఆయన కామెంట్స్ సారాంశంగా ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలని వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. కేసీఆర్ కుటుంబంలో మెదక్ జిల్లా సీటు కోసం రచ్చరచ్చ గొడవలు అవుతున్నాయని చెప్పేసి అని రఘునందన్ రావు గారు కామెంట్ చేశారు, మాజీ ఎమ్మెల్యే. సో ఇది ఎంతవరకు వాస్తవం? ఖచ్చితంగా కవిత మెదక్ జిల్లా ఎంపీ సీట్ కోసం పట్టుబడుతోందా? అసలు ఏం చేస్తారు? అండ్ అలాగే రీసెంట్గా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సో వాళ్ళ చేత బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించి మేము చేరడానికి కాదు, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము కలవడం జరిగింది అన్నట్టుగా వాళ్ళు మీడియాకి చెప్పడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో. అంటే ఇదంతా ఏంది, ప్లాన్డా లేకపోతే ఏం చేద్దామని ఏం చూపించాలనుకుంటున్నారు వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు? అంటే ఉన్న 17 సీట్లలో ఇక గెలిచేది అదొక్క సీటేనా? బీఆర్ఎస్ మెదక్ ఒక్కటే గెలిచేటట్టుగా ఉంది కాబట్టి ఆ మెదక్ సీటే కావాలి అని కవిత పట్టుబడుతోందా? హరీష్ రావు దానికి అడ్డం పడ్డా? రఘునందన్ రావు వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి. మెదక్ సీటు కేసీఆర్ ఫ్యామిలీలో ఇవాళ కుంపటి రగిలించింది, కొట్టుకుంటున్నారు, బావా మరదళ్ళ మధ్య మెదక్ వార్ నడుస్తోంది. హరీష్ రావుకి కవితకి ఇవ్వటం ఇష్టం లేదు కాబట్టి ఈ 4 ఎమ్మెల్యేలని రేవంత్ దగ్గరికి పంపించాడు. అంటే హరీష్ మ్యాజిక్ ప్రారంభమైందా? ఆయన గేమ్, ఆయన పొలిటికల్ గేమ్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పటిదాకా మనం తెలంగాణలో కేసీఆర్ గేమే చూసాం. ఇప్పుడు రేవంత్ గేమ్ అసలు ప్రారంభమైంది. ఇంకా గేమ్ ప్రారంభించలేదు, ఇప్పుడే అతను ప్యాడ్లు కట్టుకుంటున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి ఇంకా పిచ్ మీదకి ఇంకా దిగలేదు. ఆల్రెడీ 4 ఎమ్మెల్యేలు ఇవాళ ఆయన వెళ్ళి కలిశారు. సునీత లక్ష్మారెడ్డి, ఈ మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఈ కలిసిన వాళ్ళంతా కూడా ఒకే సామాజిక వర్గం. ఇవాళ ఏంటంటే ఆ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ నిలబడితేనే మా సామాజిక వర్గం మనుగడ అని చెప్పి వాళ్ళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించుకున్నారు. ఇప్పుడు కలిసిన వాళ్ళంతా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిసినట్టుగా పైకి బిల్డప్ ఇస్తారు, లోపల మాట్లాడుకునే మాటలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు రేవంత్ డిస్కషన్ ఏం చేస్తుంటారు ఏంటి అనేది రేవంత్కి తెలియాలి, వాళ్ళకి తెలియాలి. బయట పెట్టరు కదా. అంటే మేము వస్తాం కాంగ్రెస్లోకి అని చెప్పారా? కాదు, ఇప్పుడు కాదులే, మీరు అక్కడే ఉండండి, పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత చూద్దామని ఆయన అన్నాడా? మొన్న ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా మనం రేవంత్ రెడ్డిని మనం చూసాం. ఏమన్నాడు? ఈ గేమ్ ఇది ఫ్రాడ్ గేమ్, ఈ ఫ్రాడ్ గేమ్ నేను మొదలు పెట్టను, కానీ వాళ్ళు గనక గేమ్ మొదలు పెడితే మాత్రం అంతు తెలుస్తా, ఆ గేమ్లో నేను ఎక్కడ దాకా అయినా వెళ్తా అన్నాడు. గేమ్ మొదలుపెట్టింది ఎవరు? కేటీఆర్. కేటీఆర్ ఏం చేశాడు? అనవసరంగా కంపు చేసుకున్నాడు. ఏంటి, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాతో టచ్లో ఉన్నారు, ఏ క్షణమైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తాం, ఇది ఉండేది 6 నెలలే, ఇట్లా మనం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళు రకరకాల కామెంట్స్ చూసాం. మరి అది అవతల కన్నెర రావదా? అవుతుంది. వాళ్ళని కూల్చేయాలని చూస్తే వాళ్ళు వీళ్ళని కూల్చకుండా ఉంటారా? అంతే కదా. చెరపకురా. ఇప్పుడు కాంగ్రెస్ని ఏదో చెడగొట్టాలని చూస్తే చెడిపోయేది బీఆర్ఎస్. ఇవాళ బీఆర్ఎస్ ఆడుతోంది ఏంటి? బతుకు పోరాటం. ఎలా బీఆర్ఎస్ బతికి బట్టగట్టాలి. ఒకవైపేమో కాంగ్రెస్, మరోవైపేమో బీజేపీ, ఈ 2 కూడా దూసుకొస్తున్నాయి. 2 జాతీయ పార్టీలు తెలంగాణను ఆక్యుపై చేసేసాయి. బీఆర్ఎస్ భూస్థాపితమైతేనే బీజేపీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. అంటే బీజేపీ ముందున్న టార్గెట్ ఏంటి? తెలంగాణలో మెయిన్ అపోజిషన్గా బీజేపీ రావాలి, కాంగ్రెస్ను ఢీ కొట్టాలి, నెక్స్ట్ టైం బీజేపీ గవర్నమెంటు ఏర్పడాలి. దానికి తగ్గ సంస్థాగత బలోపేతం అంతా వాళ్ళు చూస్తున్నారు. అమిత్ షా కూడా రేపు ఎల్లుండో వస్తున్నాడు. ఒక 3 మీటింగ్స్ ఎక్కడో 3 ప్రాంతాల్లో పెట్టుకుంటున్నాడు. నడ్డా వస్తున్నాడు.
మోడీ మళ్ళా మ్యాజిక్ బిగిన్ చేస్తున్నాడు. కేసీఆర్ ఏమో ఇంకా కోలుకోలేదు. ఆయన వాకర్ స్థాయి నుంచి ఇప్పుడే కొంచెం కర్ర పట్టుకుని నడుస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ పరుగు తీయాలి. అవును, లేదా కేటీఆర్ చేత తీయించాలి. కేసీఆర్ పరుగు తీసి బీఆర్ఎస్ని పరుగులు పెట్టించాలా. కేటీఆర్ పరుగు తీయటం అంటే నువ్వు అన్నది ఇప్పుడు ఇదే జరుగుతుంది. అంటే నాన్న చెప్పినట్టు కేటీఆర్ చేస్తే పర్వాలేదు, లేదు నాన్న నువ్వేం చెప్పకు అన్నీ నేనే చూసుకుంటాను అంటే అది ఇంకా సర్ది చేయడం అనేది కేసీఆర్ వల్ల కూడా కాదేమో. ఇప్పుడు బొమ్మరిల్లు డైలాగ్ చెబుతున్నావు, ఇన్నాళ్ళు మరి నా చెయ్యి నీ చేతిలో నలిగిపోతుంది నాన్న అని అంటాడు వాడు. బొమ్మరిల్లు సిద్ధార్థ్ ఎవరో ఉంటాడు, ప్రకాష్ రాజును ఉద్దేశించి. అంటే కేటీఆర్ని సిద్ధార్థ్ ఆయన ప్రకాష్ రాజ్ అనటం కాదు. ఆ బొమ్మరిల్లు వేరు, ఈ బొమ్మరిల్లు వేరు. ఈ బొమ్మరిల్లులో గొడవలు జరుగుతున్నాయి. ఏది ఆ టైంలోనే కదా పాపం ఆయనకి తుంటి ఎముక కూడా ఇరిగింది అనేటువంటి న్యూస్ వచ్చింది. అది ఎంతవరకు నిజమో తెలియదు. మళ్ళీ ఇప్పుడు గొడవలు అవుతుంటే మళ్ళీ ఏది మెదక్ సీటు కుంపటి అంటున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ అసెంబ్లీలోనే చెప్పాడు. చెప్పమంటావా మీ బావమరిది ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎట్ట తన్నుకున్నారో కొట్టుకున్నారో లిస్ట్ నా దగ్గర ఉంది, అసెంబ్లీలో బయట పెట్టినా అన్నాడు. 14 ముక్కలు అవుద్ది బీఆర్ఎస్ అన్నాడు. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కార్యకర్తల్లో మొరాలిటీ బిల్డ్ చేసుకోవచ్చు, క్యాడర్లో మొరాలిటీ బిల్డ్ చేసుకోవచ్చు, కానీ క్యాడర్లో మొరాలిటీ ఇలా బిల్డ్ చేసుకోవాలని కేటీఆర్ ప్రయత్నం. ఏది 6 నెలల్లో కాంగ్రెస్ భూస్థాపితం కూల్ చేస్తాం అంటే క్యాడర్లో మొరాలిటీ పెరుగుద్ది అనుకున్నాడు. కానీ ఏమైంది? ఎమ్మెల్యేలలో మొరాలిటీ దెబ్బతింది. 6 నెలల్లో వాళ్ళను కూల్చేయడం దేవుడు ఎరుగు. మా 39 ఎమ్మెల్యేలు మేము 5 ఏళ్ళు ఉండాలా అని ఆ ఎమ్మెల్యేలు 4 ఏం చేశారు? కట్టగట్టుకుని రేవంత్ని కలిశారు. అంటే ఎవరి ఇల్లు వాళ్ళు చక్క పెట్టుకోవాలి కదా. రేవంత్ రెడీగా ఉన్నాడు. ఏది మరి 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వీళ్ళు ఎత్తుకుపోయారు. నీకు 2014లో 2019లో బాధిత పార్టీ కదా కాంగ్రెస్, అవకాశం వస్తే వదులుకుంటుందా? ఆల్రెడీ ఇప్పటికే నీకు అన్ని మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు కౌన్సిలర్లు దూకేశారు. ఇప్పుడు దూకే వంతు ఎవరిది వచ్చింది? ఎమ్మెల్యేలది వచ్చింది. పార్లమెంట్ ఎన్నిక ఉంది కాబట్టి ఆపుతున్నారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ అవ్వగానే ఎమ్మెల్యేలంతా దూకేయడానికి సిద్ధంగా ఉన్నారు, బీజేపీలోకో కాంగ్రెస్లోకో. దీన్ని కాపాడగల వ్యక్తి ఎవరు? కేసీఆర్. మరి ఆయన పరుగు పెట్టాలా? ఆయన ఎప్పుడు కోలుకుంటాడు? ఆయనకి వీళ్ళు పగ్గాలు ఎప్పుడు అప్పచెబుతారు? ఆయన కోలుకుని ఆయన బీఆర్ఎస్ పగ్గాలు చేతబట్టే లోపే కేటీఆర్ కొంప కొల్లేరు చేసేటట్టున్నాడు. అంటే లేకపోతే ఇంతకుముందు ఎప్పుడు ఆయన ఫామ్ హౌస్లో ఉండి అంతా నడిపించేవాళ్ళు, అలా ఇప్పుడు సాధ్యం కాదు అంటారా సిచ్యువేషన్ ప్రకారం? ఫామ్ హౌసే కదమ్మా ఇప్పుడు కొంప ముంచింది. ఆయన ఇప్పుడు చైర్కి పర్మనెంట్ చేసింది అదే. ఫామ్ హౌస్ రాజకీయం ప్రజలు కాలం చెల్లింది, తిరస్కరించారు. ఫామ్ హౌస్ పాలిటిక్స్ కాదు మాకు కావాల్సింది, పబ్లిక్ హౌస్ పాలిటిక్స్ అన్నారు. ఇది చెయ్యాలి, ఇది చేసేగలడు, ఇది చేయగలడు కేసీఆర్. ఎవరు? కేసీఆర్ ఆరితేరిన వ్యక్తి కదా, అందవేసిన చెయ్యి కదా, ఉద్యమ నాయకుడు కదా. అలాంటి వ్యక్తి కోలుకోవాలి, కోలుకుని మళ్ళీ బీఆర్ఎస్ని నడపాలి. అప్పటిదాకా కేటీఆర్, హరీష్ రావు, కవిత పార్టీని చింకిచేట చేయకుండా ఉండాలి. ఈలోపు వీళ్ళు పార్టీని చింకిచేట చేస్తే కేసీఆర్ ఏం చేస్తాడు పాపం? నిజంగా నేనేమనుకున్నానంటే అమ్మా, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే కేటీఆర్ రిజైన్ చేస్తాడు అనుకున్నా. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ ఓటమికి నైతిక బాధ్యత వహించి నేను రాజీనామా చేస్తున్నాను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్షిప్ గనుక కేటీఆర్ రిజైన్ చేసేసి ఉంటే గౌరవం పెరిగేది, హీరో అయిపోయేవాడు. పదవిని తృణప్రాయంగా వదిలేశాడు. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన పవన్ కళ్యాణ్ ఏదో చెప్తాడు కదా డైలాగు. కేటీఆర్ గనక రిజైన్ చేసి వర్కింగ్ ప్రెసిడెంట్గా కడియం శ్రీహరిని గనక నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి ఉంటే, అంటే ఎస్సీ కడియం శ్రీహరి మరి గెలిచాడు కదా, ఇవాళ అసెంబ్లీలో కూడా ఆయనే మాట్లాడుతున్నాడు. మొన్న రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, కడియం శ్రీహరి గారు ఇంకెన్నాళ్ళు మీరు వాళ్ళ మోస్తారు, ఇక మోసింది జాలే, ఇప్పటిదాకా చాలా మోసారు అని శ్రీహరి గారికి కూడా ఒక బిస్కెట్ వేశాడు. ఎవరు? రేవంత్. కడియం శ్రీహరిని గనక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి ఉంటే దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోవటం వల్లే కదా
అవును. ఇవాళ బీఆర్ఎస్ 39 సీట్లకు పతనం. అయితే ఆయన మాట ఇవ్వకుండా అన్న ఉండాల్సింది కేసీఆర్ గారు. మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చకపోయేసరికి ఎదుటి వాళ్ళకి అడిగే అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ మెదక్ సీట్కి సంబంధించి మళ్ళీ ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇంతకు ముందు ఓటమికి సంబంధించి గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో మనం అందరం చూస్తున్నాము. ఒక స్ట్రెచర్ మీద ఏంటంటే కేసీఆర్ బయటికి రావాలి, ఆయన బరిలోకి దిగాలి, వేసుకోవాలి. కడియం శ్రీహరిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసి వీళ్ళిద్దరూ వెనకుండి చక్రం తిప్పితే, కవిత ముందుంటే, సంతోష్ వెనకుంటే పర్వాలా, ఏది బీఆర్ఎస్ రథం ముందుకి నడుస్తుంది. అవును. సో మరి కేసీఆర్ గారు బరిలోకి ఎప్పుడు దిగుతారు, ఈ బీఆర్ఎస్ రథాన్ని ఎటు తీసుకెళ్తారు, ఒకవేళ వదిలేస్తే వీళ్ళందరూ కలిసి దీన్ని ఎటు తీసుకెళ్తారు అనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, డివిఎస్ గారు.